ఇల్లు మీదే కాకుండా కొంతమంది ల్యాండ్ కొనడానికి కూడా ఈఎంఐ ఆప్షన్‌ని వెతుక్కుంటున్నారు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇల్లు అనుకోండి మనం అందులో ఉంటున్నాము. రెంట్ సేవ్ అయ్యి ఈఎంఐ కట్టుకుంటుంటే ఈఎంఐ క్లియర్ అయినప్పుడు ఈ ఇల్లు మనదవుతుంది అన్నది ఒకటుంటుంది. బట్ ల్యాండ్‌లో అలా ఈఎంఐ ఆప్షన్ మీద తీసుకోవడం అన్నది కరెక్టే అంటారా? కరెక్టే అంటాను నేను. ఓకే. ఎందుకంటే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటది. హుహు. ఎప్పుడు మనకు వచ్చేది, ఎళ్ళేది బ్యాలెన్స్ చేస్తుంటామనమాట ఇన్వెస్ట్‌మెంట్స్‌లో. హ్మ్. మనకొచ్చే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌కి, హ్మ్. మనకి రిటర్న్ వచ్చే ప్లాట్ మీద రిటర్న్స్‌కి హ్మ్. వ్యత్యాసం ఉంది. ఓకే. ఓకే. మనకు రూపాయి, రూపాయిన్నర వరకు మనకు దీని మీద పడుతుంది. హ్మ్. మనకొచ్చేది వచ్చేసి ఆల్మోస్ట్ 2.5-3 రూపీస్ వరకు మనకు రిటర్న్ వస్తుంది. ఓకే. 2.5 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది. హ్మ్. మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్. మినిమమ్ గ్యాపే చెప్పాను నేను. ఓకే. 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో పెరిగిన రిటర్న్సే చెప్పాను నేను. హ్మ్. ఆ 15 ఇయర్స్‌లో కూడా 15 టైమ్స్ పెరిగిందది. హుహుహు. నేను 10 ఇయర్స్‌లో 4 టైమ్సే చెప్పాను ఇప్పుడు. హ్మ్. ఓకేనా? అలా గనక ఒక మార్కెట్ మూవ్‌మెంట్ ఉండి హ్మ్. ఒక 10 టైమ్స్ పెరగగలిగితే ఒక్కొక్కసారి అది 10 రూపీస్ కూడా వచ్చేస్తది. హుహుహు. ఎక్సెస్. ఓకే. కాబట్టి ఈ బ్యాలెన్స్‌ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేతిలో ఎంతైతే మొత్తం కూడా లోన్‌కెళ్లరు కదా! హ్మ్. చేతిలో ఎంతైతే ఉందో ఒక 5-10 లాక్స్ మధ్యలో హ్మ్. డౌన్ పేమెంట్ చేసేసుకొని మిగిలినది ఏదైతే ఉందో ఆ గ్యాప్ 60-70% ఆ గ్యాప్‌ని లోన్‌కెళ్తారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వీళ్ళు పెట్టిన దానికి యాడ్ అవుతుంది అమౌంట్. ప్లస్ ఈ లోన్‌ది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే. ఒక 3 ఇయర్స్, 5 ఇయర్సే పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటది మళ్ళీ. హ్మ్. 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 మనం హోమ్ లోన్‌కెళ్తే ఏం చేస్తామంటే 20 ఇయర్స్ పెడతాం. అట్లా కాకుండా కొంచెం మన దగ్గర ఖర్చులు అవన్నీ అడ్జస్ట్ చేసేసుకొని ఇది తక్కువ పీరియడ్ పెట్టుకుంటారు. హ్మ్. ఈ 5 ఇయర్స్‌లో లోన్ క్లియర్ అయిపోతది. వీళ్ళకి ప్రాపర్టీ ఓన్ అవుతది. ఇక్కడ ఒక 2-3 టైమ్స్ రోల్ అప్ అయ్యి ఉంటది.